నమస్తే వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఓకే, సీక్వెన్సెస్ సిరీస్లో నెక్స్ట్ పార్ట్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, నేను ప్రీవియస్ క్లాస్లో మీకు అడిగాను ఈ క్వశ్చన్ని డిస్కస్ సాల్వ్ చేయమని. ద లిమిట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n+1 n+2 మైనస్ n ద సీక్వెన్స్ ఇచ్చాడు మనకి. ఏమవుతుంది దీని లిమిట్ వాల్యూ అని ఇచ్చాడు. ఓకే, సీక్వెన్స్లోనే కాదు, నార్మల్ క్యాలిక్యులస్లో కూడాను సపోజ్ ఎప్పుడన్నా స్క్వేర్ రూట్ ఏమైనా ఇన్వాల్వ్ అయింటే ఆల్వేస్ యూస్ రేషనలైజ్ మెథడ్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏమైనా పాసిబుల్ ఉంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయండి, రేషనలైజేషన్ మెథడ్ అప్లై చేయండి. ఓకే, ఈ రెండిట్లో ఏదన్నా చూస్ చేసుకోండి మీరు. ఇక్కడైతే మనకి రేషనలైజేషన్ మెథడ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, లిమిట్ n →∞ స్క్వేర్ రూట్ ఆఫ్ n+1 n+2 మైనస్ n ఇచ్చాడు. ఓకే, దీనికి రేషనలైజేషన్ అయితే అప్లై చేద్దాం. మల్టిప్లై అండ్ డివైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ n+1 n+2 మైనస్ ప్లేస్లో ప్లస్ రీప్లేస్ చేయాలి. ద సేమ్ థింగ్ డినామినేటర్లో కూడా మల్టిప్లై చేసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ n+1 ఓకే n+2 ప్లస్ n. ఇప్పుడు గమనిస్తే దిస్ ఈజ్ a మైనస్ బి a ప్లస్ బి ఫార్మేట్లో ఉంది. ఓకే, మనకి ఫార్ములా అయితే తెలుసు కదా, a మైనస్ బి a ప్లస్ బి ఏదైనా ఈ ఫార్మేట్లో ఉంటే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ a² మైనస్ b² అని రాయొచ్చు. ఓకే, మీకు నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నా, అందువల్ల డైరెక్ట్గానే చూడండి. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ ఇదేంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ a, దిస్ ఈజ్ నథింగ్ బట్ b. ఓకే, ఏకి స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, అందువల్ల నేను డైరెక్ట్గా రాస్తున్నా n+1 ఓకే n+2, దీనికి మాత్రం -n² వస్తుంది బై స్క్వేర్ రూట్ ఆఫ్ n+1 n+2 ఓకే ప్లస్ n ఇలా వస్తుంది. దీని అయితే సింప్లిఫై చేయొచ్చు. లిమిట్ n →∞, వాల్యూస్ని ఇన్సైడ్ మల్టిప్లై చేయండి, n ఇంటూ n ఓకే n² ఓకే ప్లస్ 2n ప్లస్ n² ప్లస్ 2 మైనస్ n² వస్తుంది డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, దీంట్లో నేను n అనేది కామన్ తీసుకుంటా. ఓకే, ఐ విల్ టేక్ n as కామన్. ఓకే, n కామన్ తీసుకుంటే 1 + 1/n, నెక్స్ట్ దీంట్లో కూడా n కామన్ తీసుకుంటే 1 + 2/n ఇలా వస్తుంది. ఓకే ప్లస్ n. నెక్స్ట్ లిమిట్ n →∞ n² మైనస్ n² గెట్ క్యాన్సిల్, వి గెట్ n. మళ్ళీ దీంట్లో n అనేది నేను కామన్ తీసుకుంటా, n కామన్ వస్తే n+2 డివైడెడ్ బై సి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది, n² అనేది కామన్ వస్తుంది. అప్పుడు స్క్వేర్ రూట్ సపరేట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ n² అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1/n 1 + 2/n స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ n ఉంది కాబట్టి ఓకే నేను టోటల్గా n అనేది కామన్ తీసుకుంటా. ఓకే, టోటల్గా n అనేది కామన్ వస్తుంది. అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1/n ఇంటూ 1 + 2/n ఓకే ప్లస్ 1 ఇలా వస్తుంది. తర్వాత n క్యాన్సల్, లిమిట్ అప్లై చేస్తారనుకోండి, మీరు లిమిట్ అప్లై చేస్తే మనకేమొస్తుంది, ఒక నిమిషం, మనం ఎక్కడైనా మిస్టేక్ చేసామా, n ఇంటూ n n² 2n. ఓకే, దిస్ ఈజ్ n ఓన్లీ కదా, సో దిస్ ఈజ్ ఓన్లీ n అంతే. అది అంటే ఇది మనకి 3n అవుతుంది. దిస్ ఈజ్ 3n, n అనేది ఇక్కడ కామన్. ఓకే, యాక్చువల్లీ దీంట్లో n అనేది ఎలా కామన్ వస్తుంది అంటే, అది 3n అవుతుంది కాబట్టి n కామన్ వస్తే 3 + 2/n అవుతుంది, ఇలా అవుతుంది. తర్వాత ఇది క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తారనుకోండి, లిమిట్ అప్లై చేస్తే 1/∞ చూడండి, ఇన్ఫినిటీ వస్తే 2/∞, దీని వాల్యూ 0, దీని వాల్యూ 0, దీని వాల్యూ 0. టోటల్గా సింప్లిఫై చేస్తే
3 plus 0 3 by square root of 1 plus 1 into 1 1 plus 1 2 3 by 2 వస్తుంది సింప్లిఫై చేస్తే 3 by 2 is the correct answer. ఓకే, మనకి కరెక్ట్ ఆన్సర్ ఏది 3 by 2. ఓకే, ఈ ఆన్సర్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఒక ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్కి. ఓకే, మెథడ్ అయితే ఇది ఒక ట్రిక్ అయితే గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ n ప్లస్ ఏ n ప్లస్ బి మైనస్ n ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2. ఇది గుర్తుపెట్టుకోండి, దీని లిమిట్ వాల్యూ అనేది. ఓకే, దీనికి ఏమైనా లిమిట్ అప్లై చేస్తే ఏ ప్లస్ బి బై 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, దీనికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ సిక్స్త్ ప్రాపర్టీ, ఇదైతే చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, లిమిట్ దీంట్లో కాచీస్ ఫస్ట్ థియరమ్ ఆన్ లిమిట్స్. కాచీస్ ఫస్ట్ థియరమ్ ఆన్ లిమిట్స్. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. ఇది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాచెస్ ఫస్ట్ థియరమ్ ఆన్ లిమిట్స్. ఓకే, ఇదేం చెప్తుందంటే ఇఫ్ లిమిట్ n tends to infinity an is equal to L, then limit n tends to infinity a1 plus a2 plus and so on plus an by n is equal to L అవుతుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దీని వాల్యూ ఏమైనా L అయితే, అండర్స్టూడ్, దీని వాల్యూ ఓకే అంటే లైక్ ఎంత టర్మ్ వాల్యూ ఏమైనా ఫైనైట్ వాల్యూ అయితే L వస్తే దీని కంప్లీట్ దీని వాల్యూ అనేది ఏమవుతుంది L. ఓకే, ఫార్మేట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, a1 a2 and so on an by n ఈ ఫార్మేట్లోనే ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ థియరమ్ ఆన్ లిమిట్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ బట్ కన్వర్స్ అనేది నాట్ ట్రూ. రిమార్క్ గుర్తుపెట్టుకోండి, కన్వర్స్ నాట్ ట్రూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ an is equal to -1 power of n తీసుకోండి. ఓకే, ఇది బౌండెడ్ మనకి, దిస్ ఈస్ అ బౌండెడ్. ఓకే, దెన్ వాట్ ఈస్ a1 ప్లస్ a2 ప్లస్ and so on ప్లస్ an బై n. దీని వాల్యూ ఏమవుతుంది, దీని వాల్యూ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి 0 ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అయితే. ఓకే, అండ్ -1 బై n. ఓకే, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. కరెక్టా? ఇప్పుడు మీరు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేశారనుకోండి, దీనికి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇది 0 వస్తుంది, 1 బై ఇన్ఫినిటీ 0 అంటే కంప్లీట్లీ దీని వాల్యూ అనేది 0. ఎస్ ఆర్ నో? దీని వాల్యూ అనేది మీకు ఏమవుతుంది 0 వస్తుంది. కానీ వాట్ అబౌట్ దిస్? కానీ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ -1 పవర్ ఆఫ్ n. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇది సీక్వెన్స్, ఇది బౌండెడ్ సీక్వెన్స్ మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేశారు. ఓకే, అప్లై చేస్తే ఇఫ్ ఈ ఆడ్ నెంబర్ n అనేది ఆడ్ నెంబర్ అయితే 0 వస్తుంది, ఈవెన్ నెంబర్ అయితే -1 బై n వస్తుంది సింప్లిఫై చేస్తే. ఓకే, మీరు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకుంటే ఇది 0, 1 బై ఇన్ఫినిటీ 0 అంటే కంప్లీట్లీ రెండు 0నే కాబట్టి దీని వాల్యూ 0. ఓకే, దీని లిమిట్ వాల్యూ అనేది 0 వస్తుంది. కానీ దీని వాల్యూ ఏమవుతుంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ -1 పవర్ ఆఫ్ n ఏంటి, నాట్ ఈక్వల్ టు 0. ఓకే, రెండు సేమ్ కాదు. అందువల్లనే ఫస్ట్ ఎంత టర్మ్ ఫైనైట్ ఉండాలి, దాని తర్వాత దెన్ దీని లిమిట్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చిందో దాని వాల్యూ ఈక్వల్ టు L అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ ప్రాపర్టీ, సెవెంత్ లిమిట్
దీంట్లో ఇంపార్టెంట్ కాచీస్ సెకండ్ థియరమ్ ఆన్ లిమిట్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాచీస్ సెకండ్ థియరమ్ ఆన్ లిమిట్స్ is also very very important. Okay, if sequence an is sequence of positive terms, then limit n tends to infinity an power of 1 by n is equal to limit n tends to infinity an plus 1 by an. Okay, provided limit of RHS exists, okay, whether finite or infinite. See, ఫస్ట్ మీరు దీని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లిమిట్ n tends to infinity. ఓకే, దిస్ వాల్యూ, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ n tends to infinity an plus 1 by an, దీని వాల్యూ ఏదైతే వస్తుందో దట్ వాల్యూ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఓకే, ఎగ్జాంపుల్ లిమిట్ n tends to infinity n raised to power of 1 by n, దీని వాల్యూ 1 మనం ప్రీవియస్గా ప్రూవ్ చేసాం. ఓకే, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ an అనేది ఎంత, 1. ఓకే, దెన్ an ప్లస్ 1 ఎంత, n ప్లస్ 1 అవుతుంది. లిమిట్ n tends to infinity an plus 1 by an, that is equal to limit n tends to infinity n plus 1 by n. లిమిట్ n tends to infinity, న్యూమరేటర్లో n కామన్ చేస్తే 1 plus 1 by n by n క్యాన్సల్, లిమిట్ అప్లై చేస్తే దీని వాల్యూ అనేది ఏంటి, 0 అవుతుంది. ఓకే, 1 plus 0 1. ఓకే, ఇది 1 అయింది కాబట్టి దీని వాల్యూ 1 కాబట్టి దెన్ లిమిట్ n tends to infinity an పవర్ ఆఫ్ 1 by n వాల్యూ కూడా ఏమవుతుంది, 1 బై ది కాచీ సెకండ్ థియరమ్ ఆన్ లిమిట్స్. ఓకే, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th వన్. ఓకే, లిమిట్ ఆపేసాం. ఓకే, వర్కింగ్ రూల్ టు ఫైండ్ లిమిట్ ఆఫ్ ఏ సమ్. ఓకే, express the given series in the form limit n tends to infinity 1 by n summation pi of n to z of n. ఓకే, f of r by n, ఈ ఫార్మేట్లోకి అయితే కన్వర్ట్ చేయండి ఇచ్చిన సిరీస్ని అయితే. ఓకే, దట్ వాల్యూ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ a to b f of x dx అవుతుంది. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, హౌ ఇట్ ఈస్ కన్వర్టింగ్, ఇదైతే చూద్దాం. వేర్ లిమిట్ n tends to infinity 1 by n ఏదైతే ఉందో దిస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ dxగా కన్వర్ట్ అవుతుంది. అండ్ సమ్మేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఇంటిగ్రేషన్. ఓకే, r by n ఏదైతే ఉందో దట్ ఈస్ రీప్లేస్డ్ విత్ x. ఓకే, ఇవన్నీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏ లిమిట్ n tends to infinity z of n by n, దీని వాల్యూ ఏదైతే వస్తుందో దట్ ఈస్ ఏ వాల్యూ. అండ్ లిమిట్ n tends to infinity z of n by n, దట్ ఈస్ ఈక్వల్ టు b వాల్యూ. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా, చూడండి. ఓకే, దీని వాల్యూ ఈస్ కన్వర్టెడ్ యాజ్ dx, సమ్మేషన్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఇంటిగ్రేషన్, r by n ఈస్ కన్వర్టెడ్ యాజ్ x. ఓకే, z of n by n చేసి దీనికి లిమిట్ తీసుకుంటే ఇది లోవర్ లిమిట్ వస్తుంది. లిమిట్ n tends to infinity by
దీనికి డివైడ్ బై n చేసి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ చేసుకుంటే దట్ ఈస్ అప్పర్ లిమిట్ b వస్తుంది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. j ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, నెక్స్ట్ 9th వన్, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ f of x హోల్ రైజ్ టు పవర్ ఆఫ్ g of x ఈ ఫార్మేట్లో ఉందనుకోండి. దీనికి లిమిట్ అప్లై చేస్తే 1 రైజ్ టు పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ వచ్చింది అనుకోండి. డైరెక్ట్గా దీని లిమిట్ వాల్యూ e రైజ్ టు పవర్ ఆఫ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ f of x మైనస్ 1 ఇంటూ g of x. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా ప్రీవియస్ దీంట్లో. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇండిటర్మినేట్స్ ఫామ్స్లో మ్యాక్సిమం మనం ఎల్ హాస్పిటల్లో 0/0 లేకుంటే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ అండ్ ఈ ఫార్మేట్ అయితే వాడుతుంటాం. 1 రైజ్ టు పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ పైన అయితే మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఓకే, 9th ఓకే, ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 1/n హోల్ రైజ్ టు పవర్ ఆఫ్ n ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లిమిట్ అప్లై చేశారనుకోండి, ఇది దీని వాల్యూ 0, ఇక్కడ ఇన్ఫినిటీ అంటే 1 రైజ్ టు పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది. ఓకే, 1 రైజ్ టు పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫామ్. ఓకే, దాని వాల్యూ డైరెక్ట్గా దీని వాల్యూ ఏమవుతుంది, e రైజ్ టు పవర్ ఆఫ్, ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ లోపల ఉన్నది f of x, ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ g of x. ఓకే ఓకే, ఇక్కడ f of x ఏంటి, 1 + 1/n, g of x ఏది n, కరెక్టా. e రైజ్ టు పవర్ ఆఫ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 + 1/n మైనస్ 1 ఇంటూ g of x ఎంత n, ఇది క్యాన్సల్. e రైజ్ టు పవర్ ఆఫ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n/1/n, n క్యాన్సల్. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 అప్లై చేస్తే 1, దిస్ ఈజ్ నథింగ్ బట్ e. అంటే దీని వాల్యూ ఏమవుతుంది, ఈకి ఈక్వల్ అవుతుంది. ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ 10th వన్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది కూడా. ఇఫ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an is equal to L, ఓకే, దెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ a1 ఇంటూ a2 ఇంటూ an హోల్ రైజ్ టు పవర్ ఆఫ్ 1/n is equal to L అవుతుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ, దీంట్లో కూడా కన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఓకే, దీని వాల్యూ ఏమైనా L అయితే దీని ఎంత వాల్యూ ఈక్వల్ టు L కావాలని ఏమీ లేదు. బట్ ఎంత వాల్యూ ఏమైనా ఈక్వల్ టు L అయితే దీని కంప్లీట్ దీని వాల్యూ అనేది L అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అయితే చూడండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ఇంటూ 2 రైజ్ టు పవర్ ఆఫ్ 1/2, 3 రైజ్ టు పవర్ ఆఫ్ 1/2, 1/3 అండ్ సో ఆన్, n రైజ్ టు పవర్ ఆఫ్ 1/n హోల్ రైజ్ టు పవర్ ఆఫ్ 1/n. దీని వాల్యూ ఎంత, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఎంత టర్మ్ దీంట్లో ఏదైతే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్, ఈ ఫార్మేట్లో ఉంది. దీంట్లో ఎంత టర్మ్ ఐడెంటిఫై చేయండి. an ఈజ్ ఈక్వల్ టు n రైజ్ టు పవర్ ఆఫ్ 1/n. దీని లిమిట్ ఫైండ్ అవుట్ చేయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n రైజ్ టు పవర్ ఆఫ్ 1/n, దీని వాల్యూ ఎంత 1, మనం ప్రీవియస్గా చూసాం. ఓకే, దెన్ దీని కంప్లీట్ దీని వాల్యూ ఎంత అవుతుంది, కంప్లీట్ దిస్ వాల్యూ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ 11th వన్, స్లోచ్ థీరం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థీరం. ఓకే, లెట్ సీక్వెన్స్ an and sequence bn be two real sequence such that the first one sequence bn is strictly increasing. Okay,
స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ నథింగ్ బట్ 1 bn ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ bn అని మనం షో చేయాలి. అండ్ డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ. ఓకే, సెకండ్ పాయింట్ దీంట్లో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an మైనస్ an ప్లస్ 1 బై bn మైనస్ bn ప్లస్ 1 n అన్న తీసుకోవచ్చు, లేకుంటే ఇంకొక అనదర్ వేలో రాద్దాం, మనకి ఈజీ అవుతుంది. an మైనస్ an మైనస్ an మైనస్ 1 బై bn మైనస్ bn మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు l అయితే దెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an బై bn ఈజ్ ఈక్వల్ టు l అవుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ అని చెప్పచ్చు. చాలా చాలా యూస్ఫుల్ రిజల్ట్ ఇది. ఓకే, నేను ఏదైతే మీకు రిజల్ట్స్ ఇస్తున్నానో లిమిట్స్ పైన అన్నీ ఒకే చోట్ల మీకు ఇస్తున్న లిమిట్స్ రిజల్ట్స్ అన్నీ. ఓకే, చాలా జాగ్రత్తగా దీన్నన్నిటిని మళ్ళీ రిపీట్ చేయండి. సపోజ్ ఎక్కడన్నా మీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఇంకొకసారి వీడియోని రిపీట్ చేసి మళ్ళీ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు దీని గురించి తెలిస్తే చాలు, సీక్వెన్స్లో మీకు ఏ లిమిట్ వాల్యూ ఏ లిమిట్ పైన క్వశ్చన్స్ అడిగినా ఈజీగా చేస్తారు. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయిందనుకుంటున్నా. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. మీకు ఇక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా చూడండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై రూట్ n 1 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 బై 3 అండ్ సో ఆన్ ప్లస్ 1 బై n. ఓకే, ప్రీవియస్లో ఉన్న మెథడ్స్ అన్నీ మీరు అప్లై చేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేయాలంటే ఇక్కడ డినామినేటర్ n ఉండాలి, కానీ ఇదేంటి రూట్ n ఉంది. ఓకే, అర్థమవుతుందా? ఓకే, ఇది రూట్ n ఉంది. n ఉంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేయొచ్చు, కానీ ఇక్కడ మీరు రూట్ n ఉంది కాబట్టి అది అప్లై చేయలేము ఆ థీరం. ఓకే, మిగతా థీరమ్స్ ఇక్కడ అప్లై చేయొచ్చా అంటే చూడండి, దీన్ని సమ్మేషన్ ఫార్మేట్లోకి తీసుకొని ఏమైనా కన్వర్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. దానికన్నా బెస్ట్ ఏంటంటే ఈ ఒక్క ఏదైతే రిజల్ట్ థీరం ఉందో ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. ఫస్ట్ ఇక్కడ దీన్ని అయితే కొంచెం ప్రాపర్గా రాసుకుంటాం. 1 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 బై 3 బై రూట్ n ఇలా రాసుకుంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మేట్ లైక్ దిస్ an బై bn ఫార్మేట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది bn ఏంటి రూట్ n. ఓకే, రూట్ n ఈ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, ఎందుకంటే n ఈజ్ కూడా 1 2 తీసుకుంటే రూట్ 1 రూట్ 2 రూట్ 3 ఇది వాల్యూస్ అన్నీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ నో ప్రాబ్లం. ఓకే, అండ్ దీనికి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది, రూట్ ఇన్ఫినిటీ. ఓకే, మనకి ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో, ఓకే, ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో ఇది సాటిస్ఫై అయింది. సెకండ్ ఇది ఫైండ్ అవుట్ చేస్తే చాలు మనం. ఓకే, మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an బై bn కావాలి అంటే దట్ వాల్యూ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an మైనస్ 1 బై bn మైనస్ 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ an ఏంటి 1 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 బై 3 అండ్ సో ఆన్ 1 బై n. ఓకే, మైనస్ 1 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 బై 3 అండ్ సో ఆన్ n ప్లేస్లో n మైనస్ 1 రీప్లేస్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తానో ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ అప్ టు 1 బై n దాకా కదా, నేనేం చేస్తా ఇక్కడ 1 బై n ఉంటుంది, దాని ప్రీవియస్ టర్మ్ ఏంటి n మైనస్ 1, అది కూడా రాసుకుంటాం. మైనస్ ఇక్కడ నెక్స్ట్ an మైనస్ 1. ఓకే, an మైనస్ 1కి 1 బై n 1 ఓకే 1 ప్లస్ 1 బై 2 ప్లస్ అండ్ సో ఆన్
1/n-1. ఓకే, బై బిఎన్ ఏమొస్తుంది √n. ఓకే, √n. ఓకే, దాని ప్రీవియస్ టర్మ్ కూడా ఉంటుంది కదా మనకి. ఓకే, దాని ప్రీవియస్ టర్మ్ లేదంటే √n మైనస్ దానికి √n-1, n ప్లేస్లో √n-1 ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 1 -1 క్యాన్సల్, 1/2 అన్నీ క్యాన్సల్, అప్ టు 1/n-1 దాకా క్యాన్సిల్ అవుతాయి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఓన్లీ రిమైనింగ్ టర్మ్ ఏంటి, న్యూమరేటర్లో 1/n మాత్రం ఉంటుంది. ఓకే, డినామినేటర్లో √n మైనస్ √n-1. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడన్నా స్క్వేర్ రూట్ టర్మ్స్ ఇన్వాల్వ్ అయితే అప్లై రేషనలైజ్ అని. √n ప్లస్ √n ప్లస్ -1 బై √n ప్లస్ √n-1. ఓకే, ఇది సింప్లిఫై చేద్దాం. √n లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n √n ప్లస్ √n-1 బై యూజింగ్ a మైనస్ b a ప్లస్ b ఫార్ములా అప్లై చేస్తే we get here n. ఓకే, మైనస్ n ప్లస్ 1 ఈ ఫార్మేట్లో వస్తుంది. దిస్ గెట్ క్యాన్సల్. ఓకే, then we get limit n tends to infinity √n plus √n-1 by n. then లిమిట్ n tends to infinity సపరేట్ చేస్తే ఈ n అనేది దీనికి డివైడ్ చేస్తుంది, దీనికి డివైడ్ చేస్తుంది, కాబట్టి √n/n ప్లస్ లిమిట్ n tends to infinity √n-1 by n. ఓకే, మళ్ళీ రేషనలైజ్ అప్లై చేద్దాం. √n/n ఓకే ఇంటూ √n/√n. ఇక్కడ కూడా రేషనలైజ్ అప్లై చేద్దాం. మళ్ళీ √n-1 by √n-1 అప్లై చేస్తే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ √n n బై n ఇంటూ √n ఇలా వస్తుంది, ప్లస్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n-1 బై n ఇంటూ √n-1 ఇలా వస్తుంది. దిస్ గెట్ క్యాన్సల్. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1/∞ 0. ఈ కంప్లీట్ దీని వాల్యూ ఏంటి 0. ప్లస్ దీంట్లోనూ న్యూమరేటర్లో n కామన్ తీయండి, అప్పుడు 1 - 1/n బై n కామన్ వస్తుంది. అది ఓకే. √n-1 ఇది క్యాన్సల్. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే దీని వాల్యూ 0, ఇన్ఫినిటీ 1/∞ 0. ఇది మొత్తం దీని వాల్యూ కూడా 0 అవుతుంది. 0 + 0 ఫైనల్లీ వి గెట్ 0. అంటే దీని వాల్యూ ఏమొస్తుంది ఫైనల్లీ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ an/bn. దీని వాల్యూ ఎంత 0. కంప్లీట్ దీని వాల్యూ అనేది ఏమవుతుంది 0. ఓకే, ఐ హోప్ మీకు ఇది అయితే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇక్కడ మనకి ఒక ఏ టూల్ కూడా ఉంది, మనం దీన్ని యూస్ చేద్దాం. దీంట్లో ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, ఇదైతే ఇంతే. తర్వాత ఎల్హాస్పిటల్ రూల్, ఇంకొక 2 రూల్స్ ఉన్నాయి, అండ్ కాచి సీక్వెన్స్, తర్వాత సబ్ సీక్వెన్స్. దీని గురించి మీరు అర్థం చేసుకుంటే అంతే క్లియర్ అయిపోతుంది. ఓకే, ఓకే, ఇది లోడ్ అవుతూ ఉంటుంది. అంతవరకు మనం తర్వాత మనకు తెలిసినదే ఎల్హాస్పిటల్. ఓకే, ఎల్హాస్పిటల్ గురించి అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ
ఎఫ్ ఆఫ్ ఎన్ బై జీ ఆఫ్ ఎన్. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లు లిమిట్ అప్లై చేస్తే, డినామినేటర్లో లిమిట్ అప్లై చేస్తే మీకు 0/0 కానీ లేకుంటే ఇన్ఫినిటీ కానీ వచ్చిందనుకోండి. ఓకే, ఓకే, ఈ రెండిట్లో ఏదన్నా వచ్చిందనుకోండి, అప్పుడు న్యూమినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే, డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే, సపోజ్ మళ్ళీ మీకు 0/0 లేకుంటే ఇన్ఫినిటీ వచ్చిందనుకోండి, మళ్ళీ న్యూమరేటర్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి, మళ్ళీ డినామినేటర్ని మళ్ళీ సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయండి. అప్ టు డినామినేటర్ పార్ట్ అనేది మీకు 0 కానీ లేకుంటే, అంటే మీకు ఫైనల్గా ఎలా రావాలంటే దీని వాల్యూ అనేది ఫైనైట్ రావాలి, లేదు అంటే 0 రావాలి, లేదు అంటే ఇన్ఫినిటీ రావాలి, లేదు అంటే -∞ రావాలి. దీంట్లో ఏదో ఒక కేసు రావాలి. అది కాకుండా 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ వచ్చిందనుకోండి, మళ్ళీ దీన్ని న్యూమరేటర్ డిఫరెన్షియేషన్, డినామినేటర్ డిఫరెన్షియేషన్ సపరేట్గా చేస్తూ ఉండండి, అంతే. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, ఇదేదో వచ్చేటట్లేదు, కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది, అందువల్ల అది రావట్లేదు సరిగా. ఓకే, నెక్స్ట్ డామినెంట్ బిహేవియర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డామినేట్ బిహేవియర్ చూడండి, వచ్చింది మనకి ఇక్కడ వాడు డైరెక్ట్గా ఇచ్చేసాడు. బికమ్స్ నెగ్లెక్టింగ్ అండ్ అప్రోచింగ్ టు 0 అని ఇచ్చేసాడు డైరెక్ట్గా. మళ్ళీ ఏదన్నా ఇస్తాడేమో చూద్దాం. The limit helps us understand how fast the harmonic series grows compared to square root function and okay, the overall limit is trying to see if the slow growth of harmonic sum can keep up with the growth of root n, square root of n, or if it is becomes neglecting and approaching to 0. Okay, multiplying a large but slowly growing number by rapidly shrinking number 1/√n, we check if the result is 0. ఓకే, ఏమొచ్చిందో. ఓకే, ఎనీవే మీకు ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. డామినెంట్ బిహేవియర్ అయితే చూద్దాం. ఓకే, డామినెంట్ బిహేవియర్ ఇది ఏంటి అంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. n⁴n అనేది ఓకే ఆల్వేస్ గ్రేటర్ దెన్ n ఫ్యాక్టోరియల్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ k⁴n ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ p(n) అంటే పొలినామియల్. ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ log n. ఓకే, వేర్ k is greater than 1. okay, and p(n) is equal to non-constant polynomial. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా యూజ్ అవుతుంది అనే దానికి చెప్తా చూడండి. లిమిట్ n → ∞. ఇప్పుడు n⁴n ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశానంటే, ఇక్కడ బై దిస్ బిహేవియర్ ప్రకారం, డామినేట్ బిహేవియర్ ప్రకారం చూస్తే, మీరు లిమిట్ ఏమైనా అప్లై చేశారనుకోండి. ఓకే, దీనికి లిమిట్ అప్లై చేస్తే ఇది త్వరగా మనకి అప్రోచ్ అవుతుంది. ఓకే, డినామినేటర్లో ఉన్నది కంపేర్ టు దిస్ వన్. ఓకే, అందువల్ల ఇది స్లోగా అప్రోచ్ అవుతుంది. న్యూమిరేటర్లో ఏదైతే ఉందో ఇది స్లోగా అప్రోచ్ అవుతుంది. ఫాస్ట్గా మనకి డినామినేటర్లో ఉన్నది అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే n⁴n ఈజ్ గ్రేటర్ దెన్ n ఫ్యాక్టోరియల్. ఓకే, అప్పుడు మనకి ఇది త్వరగా డినామినేటర్లో ఉన్నది త్వరగా అప్రోచ్ అవుతుంది. దానికి లిమిట్ అప్లై చేయండి ఫస్ట్. దాని వాల్యూ ఏదైతుంది దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది, ఇన్ఫినిటీ. ఓకే, అర్థమైందా, ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ n నేనేం చేస్తా, n² తీసుకుంటా.
ఎన్ స్క్వేర్ తీసుకోండి, మీకు ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఓకే, ఇది తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఎన్ ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉంది. ఎన్ స్క్వేర్ అంటే ఏంటి? పొలినామియల్ కదా, పి ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేది. దీనికి లిమిట్ అప్లై చేశారనుకోండి, ఎన్ ఫ్యాక్టోరియల్ అనేది త్వరగా అప్రోచ్ అవుతుంది కంపేర్ టు ఎన్ స్క్వేర్ లిమిట్ వాల్యూ అనేది. అందువల్ల దీనికి లిమిట్ అప్లై చేస్తే దీని వాల్యూ ఇన్ఫినిటీ. ఎన్ స్క్వేర్ ఇన్ఫినిటీ బై ఎన్ స్క్వేర్ ఇన్ఫినిటీనే వస్తుంది. ఓకే, ఇలా మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి రిజల్ట్ అనేది. ఓకే, లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి రిజల్ట్ చూద్దాం. ఎన్ క్యూబ్ బై 2 పవర్ ఆఫ్ ఎన్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఓకే, ఎన్ క్యూబ్ అనేది ఏంటి? పొలినామియల్. 2 పవర్ ఆఫ్ ఎన్ అనేది ఇక్కడ ఉంది. 2 పవర్ ఆఫ్ ఎన్, కే అనేది కే ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ. ఓకే, కే ఈజ్ ఈక్వల్ టు 2. దాని 2 పవర్ ఆఫ్ ఎన్ ఇది గ్రేటర్ దాన్ పొలినామియల్ ఉంది కాబట్టి దీనికి లిమిట్ ఏమైనా అప్లై చేస్తే త్వరగా డినామినేటర్ 1 అనేది మనకి లిమిట్ వాల్యూ త్వరగా ఇస్తుంది కంపేర్ టు న్యూమరేటర్ వాల్యూ. అప్లై చేస్తే మీకు ఏమవుతుంది? ఎన్ క్యూబ్ అలాగే ఉంటుంది. దీని వాల్యూ 2 పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అప్లై చేస్తే 2 పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తుంది. ఓకే, ఎన్ క్యూబ్ అలాగే ఉంది. 1 బై ఇన్ఫినిటీ అంతా 0. 0 ఇంటూ దిస్ వాల్యూ 0 అనే అవుతుంది. ఓకే, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. డామినెంట్ బిహేవియర్ థింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత కాచీ థీరం, కాచీ సీక్వెన్స్. ఓకే, కాచీ సీక్వెన్స్ ఏంటంటే మోడ్ ఆఫ్ ఏఎన్ మైనస్ ఏఎన్ ప్లస్ పి లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అండ్ పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, ఇదైతే డెఫినేషన్ కాచీ సీక్వెన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇచ్చాడు. ఇక్కడ ఏఎన్ అంటే ఏంటి? 1/n కదా. ఓకే, నేను ఏం చేస్తా? పి అనేది ఫిక్స్డ్ చేసుకుంటా. పి ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటా. ఓకే, డెఫినేషన్ అప్లై చేస్తే ఏఎన్ అంటే 1/n, పి అనేది 1. అప్పుడు ఏఎన్ ప్లస్ 1 ఏమవుతుంది? ఎన్ ప్లేస్లో n+1 రీప్లేస్ చేయండి. అర్థమైందా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ పి అనేది 1 తీసుకుంటున్నా, ఫిక్స్డ్ చేస్తున్నా. ఓకే, అప్పుడు ఇది రిజల్ట్ అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది. మోడ్ ఆఫ్ ఏఎన్ మైనస్ ఏఎన్ ప్లస్ 1 లెస్ దెన్ ఎప్సిలాన్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకే, ఎప్సిలాన్ ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. ఓకే, దీని వాల్యూ అనేది వెరీ వెరీ స్మాల్ వాల్యూ. పాజిటివ్ ఉంటుంది గ్రేటర్ దెన్ 0, బట్ దిస్ ఇస్ వెరీ 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 స్మాల్ వాల్యూ. 0.000001 ఇన్ఫినైట్లీ స్మాల్ వాల్యూ. ఓకే, ఇన్ఫినైట్లీ స్మాల్ వాల్యూ ఉంటుంది ఎప్సిలాన్ అనేది. ఓకే, మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఎప్సిలాన్ ఇస్ గ్రేటర్ దెన్ 0 అని మనం ప్రూవ్ చేస్తే చాలు. ఓకే, దీనికి ఎల్సిఎం తీసుకుంటే n ఇంటూ n+1. ఓకే, ఎల్సిఎం తీసుకుంటే n+1 మైనస్ n లెస్ దెన్ ఎప్సిలాన్. ఇది క్యాన్సల్. ఓకే, ఇది మనకి 1/n ఇంటూ n+1 లెస్ దెన్ ఎప్సిలాన్. దీనికి లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేయండి. చేస్తే దీని వాల్యూ ఏమవుతుంది? దీని వాల్యూ అనేది 1/∞ 0, మోడ్ ఆఫ్ 0 ఏంటి? 0. ఓకే, అర్థమైందా? ఓకే, 0 లెస్ దాన్ ఎప్సిలాన్ మనకు ప్రూవ్ అయింది కదా. ఇది ప్రూవ్ చేస్తే చాలు. మనం ఎప్సిలాన్ ఇస్ గ్రేటర్ దాన్ 0 అని ప్రూవ్ చేస్తే చాలు మనకి. ఓకే, దేర్ఫోర్ ఏఎన్ ఈస్ కన్వర్జెంట్ అండ్ కాచీ. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. ఓకే, సీక్వెన్స్ ఏఎన్ ఈస్ కాచీ. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఇఫ్ సీక్వెన్స్ ఏఎన్ ఈస్ కన్వర్జెంట్. ఓకే, కన్వర్జెంట్ ఉంటే కాచీ అవుతుంది, కాచీ ఉంటే కన్వర్జెంట్ అవుతుంది.
కన్వర్జెంట్కి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కాచికి కూడా అప్లై అయిపోతుంది ఇన్ రియల్ సీక్వెన్స్ మాత్రం. మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నది రియల్ సీక్వెన్స్ గురించి కాబట్టి నో ప్రాబ్లం. అందువల్ల నేను మెన్షన్ చేయట్లేదు ఇన్ రియల్ అని నేను ఏం మెన్షన్ చేయట్లేదు, బికాస్ వి డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ రియల్ సీక్వెన్స్. మనం రియల్ సీక్వెన్స్ గురించే డిస్కస్ చేస్తున్నాం, అందువల్లనే ఇది. ఓకే, కాంప్లెక్స్ సీక్వెన్స్ గురించి మనం డిస్కస్ చేస్తే ఈ కండిషన్ అక్కడ ఓల్డ్ కాదు. ఓకే, అర్థమైందా? ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ రియల్ సీక్వెన్సెస్ అంతే. అర్థమైందా? సెకండ్ వన్, సీక్వెన్స్ ఏఎన్ ఈస్ కాచి, దట్ ఇంప్లైస్ సీక్వెన్స్ ఏఎన్ ఈస్ బౌండెడ్, దట్ ఇంప్లైస్ మనం ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు సీక్వెన్స్ ఈస్ కన్వర్జెంట్, then sequence n is bounded also, but converse is not true. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ కండిషన్ కాచి అయితే కన్వర్జెంట్ అయితే కన్వర్జెంట్కి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ సాటిస్ఫై అవుతాయి అంతే. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సీక్వెన్స్ పైన కొన్ని సబ్ సీక్వెన్స్ ఉంది, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ వీడియోలో దట్ ఈస్ ద లాస్ట్ వీడియో మనకి సీక్వెన్స్ పైన తర్వాత సిరీస్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.